అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనం సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, మనకి ఏం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాళ్ళం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు, ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఇవాళ ఇదే ముగ్గురు, ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు ఇదే ముగ్గురుతో జతకట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జతకట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ, రంగురంగుల హామీలంటూ, ఇంటింటికి బెంచ్ కార్ అంటూ, ఇంటింటికి కేజీ బంగారం అంటూ, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? నమ్ముతారా? గట్టిగా రెండు చేతులు పైకెత్తారు. చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్ల తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఇలాంటి మోసం చేసే వాళ్ళను, ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వస్తాయా? మళ్ళా జాబు రావాలంటే అందరూ ఒకటే స్లోగను, మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికి అర్థమైపోయింది. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా, కుటుంబ పెద్దలకు అడుగుతున్నా, మీ ఇంట్లో మనవడు మనవరాళ్ళు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా? గంజాయికి అలవాటు పడాలని కోరుకుంటావా? తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా తల్లులో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని నమ్మకం మీకుందా? మరి ఈ సైకో జగన్ చెప్తున్నాడు అన్నీ ఇచ్చేశానని, అభివృద్ధి చేసేశానని, ఇంకా చేసేది ఏమీ లేదని. అందుకే నేను అడుగుతున్నా, మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ నాదే. చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ, మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. నాడు నేడుతో, ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అనంటే మీ జగన్, మీ బిడ్డ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది అనంటే మీ జగన్, మీ బిడ్డ. ఈరోజు ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో
20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే పామర్లోనే ఒక ఐటీ టవర్ కట్టి మీరందరూ అక్కడికి పోయి పనిచేసుకుంటారు. ఒకప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళేవాళ్ళు, అలాంటి టవర్లు ఇక్కడే కడతాం. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి? ఎప్పుడో నేర్పించేసి పోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు. అలాంటి తమ్ముడు నా బాధంతా గంజాయి పాలైపోతున్నారని, నా బాధ చెడిపోతున్నారని 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అయ్యాయా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పొదిల్లో ఏమైనా హైటెక్ సిటీ కనిపిస్తా ఉందా? పోనీలేమో మార్కాపురంలో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? పోనీ ఒంగోలులో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? ఇది 2014లో ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం 2 చేతులు బాగా గట్టిగా చెప్పాలి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.